విజయనగరం జిల్లా రాజా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసనకు దిగారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ చర్యలున్నాయని ప్రెస్ క్లబ్ సభ్యులు మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలి అంటూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల కలం గళాన్ని అణచివేయాలనే పోలీసుల తీరును ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ మీడియా హక్కులను కాపాడాలని నేతలు డిమాండ్ చేశారు. అరెస్టులు జరుగుతున్నాయి. దీనిని రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పూడి శ్రీహరిని ఇటీవలే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. దీనికి నిరసనగా మేము రాజాం తహసీల్దార్ కార్యాలయంలో మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు అటు ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా ఉంటారు. వారిపైన కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం అనేది అమానుషం. ప్రభుత్వం మళ్ళీ దీనిని పునరాలోచన చేసి ఈ కేసు పైన మళ్ళీ దర్యాప్తు చేసి విలేకరులకు మాత్రం విముక్తి కలిగించాలని చర్యలు తీసుకోవాలని విన్నవించుకోండి. ప్రభుత్వానికి ప్రజల్లో జరుగుతున్న విషయాలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెడుతుంటున్నాం. దాన్ని మీరు విశ్లేషించి మాకు న్యాయం చేయాలని, అలాగే ఇప్పుడు మనం కోర్టులు కూడా మాపై తీర్పులు ఇస్తున్నాయి. గత దశాబ్దాలుగా నేను ఇక్కడ రాజం జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. అయితే ఇటీవలే జర్నలిస్ట్పై తీవ్రంగా అక్రమ కేసులు బగాయించడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో పూడి శ్రీహరిని అక్రమ కేసులు భరించడం అది ప్రభుత్వం వైఫల్యమే. ఒక విధంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజం ప్రెస్ క్లబ్ తరఫున. తిరుపతి జిల్లా